ప్రయోగం అంటే ఏమిటి? ప్రయోగం అంటే అదొక పని. ఎటువంటి పని అంటే ఒక ఆలోచన లేదా ఒక నమ్మకము లేదా ఒక ప్రతిపాదన లేదా ఒక పరికల్పన దేన్నైనా సరే సరైందో కాదో పరీక్షించడానికి చేసే పనిని ప్రయోగం అంటాం. మొదటిసారి చేస్తే దాన్ని వెరిఫికేషన్ అంటాం, అంటే నిర్ధారణ చేసుకోవడం. దాన్ని తిరిగి చేస్తే పునఃప్రయోగం అంటాం, తిరిగి ప్రయోగం చేయటం అంటాం. అంటే ఒకసారి ఒక ప్రతిపాదన మొదటిసారి సరైనదని తేలితే అది సరైనదిగా అలానే ఉందో లేదో మరలా ప్రయోగం చేసి చూస్తాం. అలా ఎన్నిసార్లు ఆ పనిని తిరిగి చేసినా అదే ఫలితం వస్తూ ఉంటే దాన్ని సార్వత్రిక ప్రయోగార్హత కలిగిన ప్రయోగం అంటాం. సార్వత్రిక ప్రయోగార్హత అనగానే ఎవరు ఈ ప్రయోగం మరలా చేసినా, ఎక్కడ ఈ ప్రయోగం మరలా చేసినా, ఎప్పుడు ఈ ప్రయోగం మరలా చేసినా అదే ఫలితం వస్తుంది అని అర్థం. అలాంటి స్థాయికి ఎదిగినటువంటి విషయాన్ని మనం మన జ్ఞాన భాగంలో సత్యము లేదా సరైన జ్ఞానం అని పిలుస్తాం. సత్యము లేదా సరైన జ్ఞానం కానీ అసత్యము లేదా తప్పు జ్ఞానం కానీ అది నిర్ధారణ కావడానికి, అంటే ఫైనలైజ్ కావడానికి ప్రయోగం అనే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. సార్వత్రికత అన్నప్పుడు ఎవరెక్కడిప్పుడు అని అన్నాం కదా. సత్యమైన ఆ సూత్రానికి వర్తిస్తుంది, అసత్యమైన కూడా వర్తిస్తుంది. ఒకసారి అసత్యమని నిరూపణ జరిగితే ప్రయోగపూర్వకంగా అది ఎల్లప్పుడూ అసత్యమే. ఒకసారి సత్యము లేదా సరైన జ్ఞానమని ప్రయోగం ద్వారా నిరూపించబడితే అది ఎల్లప్పుడూ సత్యమే, అది ఇక మారదు అని అర్థం.